బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 4th బిట్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 5th బిట్ నుంచి కంటిన్యూషన్. PQRS ఒక సమాంతర చతుర్భుజం. Q నుండి SR కు గల ఎత్తు QM మరియు Q నుండి PS కు గల ఎత్తు QN. SR 12 సెంటీమీటర్లు మరియు QM 7.6 సెంటీమీటర్లు అయితే ఏ బిట్. PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కోమన్నారు. బి బిట్. PS 8 సెంటీమీటర్లు అయితే QN కనుగొమన్నారు. సో ఒకసారి డయాగ్రామ్ చూస్తే మనం PQRS అనేది ఒక సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజంలో Q నుండి SR మీదకి గీసిన ఎత్తు QM, Q నుండి SR భుజం మీదకి గీసిన ఎత్తు QM. అదేవిధంగా Q నుండి PS భుజం మీదకి గీసిన ఎత్తు QN, ఇది N. QN అయితే మనకి ఇక్కడ SR ఇచ్చారు, ఎంత 12 సెంటీమీటర్లు ఇచ్చారు. QM 7.6 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే మనకి ఫస్ట్ బిట్ ఏంటి, PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కోవాలి. వచ్చిన వైశాల్యంతో ఇక్కడ QN వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో PQRS అనేది సమాంతర చతుర్భుజం అయితే వైశాల్యం కనుక్కోవడానికి A = BH. మనకి ఇక్కడ A = BH కాబట్టి ఇక్కడ మనకి బేస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది, సమాంతర చతుర్భుజ వైశాల్యం BH = B వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేయాలి, 12 సెంటీమీటర్లు. 12 × 7.6 సెంటీమీటర్లు. సో 12 × 7.6 ఎంత, 6 12, 1 6 + 1 ఉంది 72, మళ్ళీ 7 14, 1 ఉంది 1 7 8, 2 11 9. సో ఎన్ని పాయింట్స్ తర్వాత ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఒక స్థానం తర్వాత. సో 91.2, మనకి 91.2 వచ్చింది. సో మనకి A = అంటే PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం 9.12 సెంటీమీటర్² వచ్చింది, ఏ వచ్చింది. తర్వాత ఏమడిగారు, PS 8 సెంటీమీటర్లు అయితే QN కనుగొనమన్నారు. మనకి PS బేస్ ఇచ్చారు, వైశాల్యం ఆల్రెడీ తెలుసు, ఇది కనుక్కోవాలి. ఈ వాల్యూ అనేది తెలియదు కాబట్టి X అనుకుంటే ఈ వాల్యూ హైట్ని కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, B బిట్లో PS 8 సెంటీమీటర్లు ఇది బేస్ B. సో A = 91.2 సెంటీమీటర్². అప్పుడు ఏమవుతుంది, సమాంతర చతుర్భుజ వైశాల్యం A = BH. సో మనకి ఏ వాల్యూ తెలుసు, 91.2 = B అంటే 8 × H. సో H ఇక్కడ నుంచి 8ని తీసుకొస్తే 91.2/8. సో 8 అనేది 91.2లో క్యాన్సిల్ అవుతుందేమో చూడదు. లేదు, ఇది ఈ విధంగా అయినా మార్చుకోవచ్చు. 912/8 × 10 వేసుకుందాం. సో అప్పుడు క్యాన్సిల్ అయ్యి ఏమున్నాయి, ఇందులోనేమో 2 క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. ఇందులో 4 2 8, 11 ఉంటుంది, 5 2 10, 6 2 12. మళ్ళీ ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 4 టైమ్స్. ఇందులో 2 2 4, 2 2 4, 8 2 16. మళ్ళీ ఈ 4 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 4 20, 28 ఉంది, 7 4 28. సో 57/5 వచ్చింది. 57/5 అంటే మనకి 57ని 5తో డివిజన్ చేస్తే 5 1 5, మైనస్ చేస్తే 0, 7 దించుకుంటాం. 5 1 5, మైనస్ చేస్తే 2 ఉంది. పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 4 5 20. సో 0 వచ్చింది. సో వాల్యూ ఎంత, 11.4 సెంటీమీటర్స్. మనకి QN = H = 14.4, 11.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ 6th బిట్. సమాంతర చతుర్భుజం ABCD యొక్క AB మరియు AD భుజాలపై ఉన్న ఎత్తులు వరుసగా DL మరియు BM. సమాంతర చతుర్భుజ వైశాల్యం 1470 సెంటీమీటర్లు² అయితే AB = 35 సెంటీమీటర్లు మరియు AD = 49 సెంటీమీటర్లు అయితే BM మరియు DL పొడవులను కనుగొనండి.
మనకి ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం. ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం ఇచ్చారు. ఏబి మరియు ఏడి. ఏబి మరియు ఏడి అంటే ఇది ఏబి మరియు ఏడి భుజాలపై ఉన్న ఎత్తులు. ఏబి పై ఉన్న ఏబి ఏబి భుజంపై ఉన్న ఎత్తు ఎంత? డిఎల్. మళ్ళీ ఏడి భుజంపై ఉన్న ఎత్తు బిఎం. అయితే సమాంతర చతుర్భుజ వైశాల్యం మనకి ఇచ్చారు. ఏబి ఈక్వల్ టు ఇచ్చారు. ఏబి ఎంత? 35 సెంటీమీటర్లు ఇచ్చారు. మళ్ళీ ఏడి ఈక్వల్ టు 49 సెంటీమీటర్లు ఇస్తే బిఎం మరియు డిఎల్ పొడవులను కనుక్కున్నాం. బిఎం పొడవు కనుక్కోవాలి, డిఎల్ పొడవులు కనుక్కోవాలి. సో ఇది బేస్, ఇది బేస్, రెండు బేస్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కుంటే వస్తుంది. వైశాల్యం ఏ ఈక్వల్ టు, ఇక్కడ మనకి బి వాల్యూ బి ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు, హెచ్ తెలియదు కాబట్టి ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? 1470 సెంటీమీటర్లు ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది? వైశాల్యం ఏ ఈక్వల్ టు బిహెచ్. 1470 ఈక్వల్ టు 35 ఇంటూ హెచ్. హెచ్ తెలియదు కాబట్టి హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ అంటే మనకి బిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డిఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 1470 ఈ హెచ్ ఇక్కడ నుంచి ఈ 35 నుండి తీసుకొస్తే 1470/35. సో 35లోను ఇందులోను 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 7 టైమ్స్, ఇందులో 2 5 జర్ 10, 9 5 జర్ 45, 4 5 జర్ 20, 294/7. సో మళ్ళీ ఇందులో 7 క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 7 క్యాన్సిల్ అవుతుంది. 4 7 జర్ 28, 2 7 జర్ 14. సో హెచ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? హెచ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇదే వాల్యూ డిఎల్ వాల్యూ, ఈ డిఎల్ వాల్యూ వచ్చింది. డిఎల్ ఎత్తు యొక్క వాల్యూ. సో ఇది వచ్చిన తర్వాత మనం ఈ వాల్యూ బిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిఎం వాల్యూ ఇది ఫస్ట్ అనుకుంటే డిఎల్కి సంబంధించింది. ఇప్పుడు బిఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ బేస్ ఎంత ఇచ్చారు? 49 సెంటీమీటర్స్ ఈక్వల్ టు ఇది బి. హెచ్ తెలియదు కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఎంత? ఏ ఈక్వల్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్. సో సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఇదేమవుతుంది? 1470 సెంటీమీటర్లు ఈక్వల్ టు బి ఎంత? 49 ఇంటూ హెచ్ చేస్తే మనకి హెచ్ ఈక్వల్ టు 1470/49. సో 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇందులో 7 7 జర్ 49, ఇందులో 2 7 జర్ 14, 7 1 జర్ 7 0. మళ్ళీ ఇది ఇందులో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో హెచ్ ఈక్వల్ టు బిఎం ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. సో మనం కనుగొనమన్న డిఎల్ వాల్యూ వచ్చింది, బిఎం వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 7th, ట్రయాంగిల్ ఏబిసి వద్ద ఏబిసి ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది. బీసీకి లంబంగా ఏడి ఉంది. బీసీ ఇక్కడ ఏ వద్ద ఇది లంబకోణ త్రిభుజం ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది. బీసీకి లంబంగా ఏడి ఉంది. బీసీకి లంబంగా ఏడి ఎత్తుంది. సో ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్, ఏసీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అయితే ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యాన్ని కనుక్కోమన్నారు, ఏడి యొక్క పొడవును కనుక్కోమన్నారు. సో మనకి ఈ త్రిభుజం తీసుకుంటే, లంబకోణ త్రిభుజం తీసుకుంటే, సో ఇది ఎలా ఉంది మనకి? ఈ విధంగా ఉంది. సో ఏ బి సి అంటే ఇది ఎత్తు అవుతుంది, ఇది బేస్ అవుతుంది. ఏబి అనేది 5 సెంటీమీటర్స్ కింద తీసుకుంటే మనకి ఎత్తు ఈక్వల్ ఎంత అవుతుంది? 12 సెంటీమీటర్లు. అంటే బి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, హెచ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ 12, ఇది 13 సెంటీమీటర్స్ కింద తీసుకుంటే ఏ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? త్రిభుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్. సో హాఫ్ ఇంటూ బి అంటే ఎంత? 5 ఇంటూ హెచ్ అంటే 12. సో ఇది ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ స్క్వేర్.
ఏ వచ్చిన తర్వాత మనకి ఏడి యొక్క పొడవును కూడా కనుగొన్నారు. ఏడి యొక్క పొడవు కనుక్కోవాలంటే మనకి సో ఈ బేస్ తెలుసు, మనకి వైశాల్యం తెలుసు, ఏడి పొడవు కనుక్కోవచ్చు. ఏడి పొడవు కావాలి కాబట్టి బేస్ ఎంత అవుతుంది? బేస్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్, ఏ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ స్క్వేరు, హెచ్ ఈక్వల్ టు ఎంత అంటే వైశాల్యం ఏ ఈక్వల్ టు హాఫ్ బీహెచ్. సో హాఫ్ బీహెచ్ మనం వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 30 ఈక్వల్ టు 1/2 ఇంటూ బి ఎంత 13 ఇంటూ హెచ్. సో ఇక్కడ హెచ్ ఇక్కడ ఉంచేసి ఈ రెండింటి తీసుకొస్తే ఏమవుతుంది? 30 ఇంటూ ఇక్కడ 13/2 ఏమవుతుంది? 2/13 అవుతుంది. సో హెచ్ ఈక్వల్ టు 32 × 60/13. సో క్యాన్సిలేషన్ అవేది లేదు కాబట్టి ఒకసారి ఇలా అయినా ఉంచవచ్చు, లేదంటే 13తో 16 చేస్తే మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? సో 4 13 52 మైనస్ చేస్తే 8, 0 పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకున్నాం. సో 6 13 ఎంత? 78 వచ్చింది. సో ఇలా వస్తుంటుంది. సో దీనికన్నా మనము ఈ విధంగా ఉంచేసిన ప్రాబ్లం లేదు. హెచ్ ఈక్వల్ టు 60/13 సెంటీమీటర్స్. నెక్స్ట్ 8th బిట్. ఏబిసి అనేది ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్ మరియు బీసీ 9 సెంటీమీటర్స్ కలిగిన సమద్విబాహు త్రిభుజం ఏ నుండి బీసీ మీదకి ఎత్తు ఏడి 6 సెంటీమీటర్స్. ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం కనుగొనండి. సి నుండి ఏబి మీదకి ఎత్తు అంటే సిఈ ఎంత అన్నారు. మనకి ఏబిసి త్రిభుజం ఇచ్చారు. ఏబి ఈక్వల్ టు ఏసీ అన్నారు. అంటే సమద్విబాహు త్రిభుజం కాబట్టి రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు ఎంత? 7.5 సెంటీమీటర్స్. సో బీసీ ఎంత అయింది? 9 సెంటీమీటర్స్ అన్నారు. సమద్విబాహు త్రిభుజం అన్నారు కాబట్టి సమద్విబాహు త్రిభుజం ఏ నుండి బీసీ మీదకి ఎత్తు ఏడి ఎంత? 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. మళ్ళీ ఏబి మీదకి సి నుండి ఎత్తు సి ఇచ్చారు. సో ఈ వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. మనకి వైశాల్యం కనుక్కున్న తర్వాత ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ హెచ్ బి ఈక్వల్ టు ఎంత? 9 సెంటీమీటర్స్ తీసుకుంటే హెచ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఏ ఈక్వల్ టు ఎంత అన్నారు. మనకి త్రిభుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్. సో ఏ ఈక్వల్ టు 1/2 ఇంటూ 9 ఇంటూ 6. ఈ 2 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 9 3 = 27 సెంటీమీటర్ స్క్వేర్. తర్వాత ఏమడిగారు? మనకి వైశాల్యం ఎంత వచ్చింది? 27 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. తర్వాత ఏమడిగారు? సి నుండి ఏబి మీదకి ఎత్తు సిఈ ఎంత అని కనుక్కోమన్నారు. సో మనకి ఇక్కడ బేస్ తెలుసు, వైశాల్యం తెలుసు, దీని యొక్క ఎత్తు కనుక్కోవాలి. సో దీని యొక్క ఎత్తు కనుక్కోవాలి. మనకి దీని ఎత్తు 6 సెంటీమీటర్స్. దీని యొక్క ఎత్తు కనుక్కోవాలంటే మనకి సిఈ ఎత్తు కావాలి కాబట్టి ఇక్కడ బేస్ ఎంత? బేస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7.5 సెంటీమీటర్స్. వైశాల్యం ఏ ఈక్వల్ టు 27 సెంటీమీటర్ స్క్వేర్. సో హెచ్ ఈక్వల్ టు ఎంత? త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు హాఫ్ బిహెచ్. సో వైశాల్యం తెలుసు మనకి 27 ఈక్వల్ టు 1/2 ఇంటూ 7.5 ఇంటూ హెచ్. సో హెచ్ ఇక్కడ నుంచి ఈ రెండోటి తీసుకొస్తే ఏమవుతుంది? 27 ఇంటూ 7.5/2ని ఏ విధంగా రాయొచ్చు? 2/7.5 దట్ ఈక్వల్ టు 27 ఇంటూ 2 ఇంటూ 10/75 కింద రాయొచ్చు. సో క్యాన్సిల్ అయ్యి ఏమున్నాయి? ఇది ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 5 పోతే 5 15 5 75. సో మళ్ళీ ఇందులో 3 క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 5 టైమ్స్, ఇందులో 9 టైమ్స్. ఏమొచ్చింది మనకి? 9 2 2 = 4, 4 9 = 36/5 వచ్చింది. 36/5 వచ్చింది కాబట్టి 36ని 5తో చేస్తే మనకి ఏమొస్తుంది? 7 5 =
35, 1 ఉంది, పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 2 5 10. సో హెచ్ ఈక్వల్ టు మనకి 7.2 సెంటీమీటర్స్. హెచ్ ఈక్వల్ టు 7.2 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ విధంగా సమాంతర చతుర్భుజం ఇచ్చిన, త్రిభుజ వైశాల్యం ఇచ్చిన, ఈ విధంగా మనం అనురూప ఎత్తులను కనుగొన్న తర్వాత సమాంతర చతుర్భుజ వైశాల్యము ప్లస్ త్రిభుజ వైశాల్యాన్ని కూడా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇది పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తున్నాను. 7th క్లాస్లో ఏరియా అండ్ పెరిమీటర్స్ సంబంధించిన టాపిక్. ఎక్సర్సైజ్ 9.1.